హలో క్రికెటర్స్, పార్ట్ 1 చూసారు, మరి పార్ట్ 2 చూసేద్దాం పదండి. 3 ఓవర్లకి 29 సరదాగా ఓడిపోతా శశి టీం. మరి 3 ఓవర్లు 29 పరుగులు కొడతాడో ఆపుతాడో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్, షార్ట్ బాల్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ. రెండో బంతి బౌల్డ్ అయ్యాడు శశి. మరొకసారి వెంటనే కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జే బౌలర్ చేతిలోకి బంతి. సెకండ్ వికెట్ గోన్, ఇంకా ఒక్క వికెట్ మాత్రమే ఉంది, కానీ కొట్టాల్సింది 25 పరుగులు. మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది అనుకుంటే బౌలింగ్ సైడ్ అయింది. ఇలాంటి టైంలో శశి సింగిల్స్ ఆడకుండా కొట్టే ప్రయత్నం చేస్తే ఏమాత్రం తేడా జరిగిన మ్యాచ్ తారుమారు. మరోసారి కవర్స్ మీదుగా 2 పరుగులు. ఇంకా చేసేదేం లేదు, ఇటుక కట్టినట్టు 1-1 కొట్టుకుంటూ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లడమే. 6 కొట్టి చచ్చిన మ్యాచ్ని లేపాడు శశి. నిజం చెప్పాలంటే బాల్కి 170 కొట్టుకుంటుంది గుండె. కలేజా మూవీలో మహేష్ బాబు హార్ట్ ప్యాంట్లో కొట్టింది భయ్యా అంటాడు. ఇక్కడ నా పరిస్థితి ప్రతి బంతికి అలాగే ఉంది. మరి ముఖ్యంగా ఈ బంతికైతే నిజంగానే ప్యాంట్లో కొట్టిందా అనిపించింది. ఎందుకంటే ఈ బాల్ని క్యాచ్ పడితే ఆల్అౌట్ అయ్యి ఆటోలో ఇంటికి వెళ్ళిపోవడమే. క్యాచ్ క్యారీ అవ్వలేదు. అమ్మయ్య, మిర్చిలో ప్రభాస్ నా ఫ్యామిలీ సేఫ్ అన్నట్టు నా టీం సేఫ్ అనిపించింది. జస్ట్ మిస్ ఎడ్జ్ అయ్యేది. 2 ఓవర్స్ కంప్లీటెడ్, లాస్ట్ 6 balls 10 runs టు విన్. ఫస్ట్ బాలే బౌల్డ్ అనుకున్నా. 5 balls 10 runs అంటే ఒక సింగిల్ తీసాడు శశి. 4 balls 9 runs అంటే 6 కొట్టాడు శశి. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనిపించింది. ఇంకా 3 balls 3 runs. ఎక్కడ పైకి కొట్టేస్తాడో భయం వేసింది. వేసిన షార్ట్ బాల్ పుల్ షాట్ కొట్టి సులువుగా 2 పరుగులు సాధించాడు. స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఇంకా 1 పరుగు కొట్టాలంటే 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు శశి. మొత్తానికి మా టీం మ్యాచ్ గెలిచాం. 1 వికెట్ మీద 25 runs కొట్టి మ్యాచ్ని గెలిపించాడు శశి. అలాగే మార్కుల్ని కూడా గెలిచాడు. అదే నాకు రావాల్సినవి. లాస్ట్ వికెట్ మీద ఎన్నోసార్లు గెలిపించాడు శశి. సరదాగా కొట్టేస్తాడు శశి. ఫైనల్ గా వాన్ ద మ్యాచ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కౌంటీ క్రికెట్.